Hello guys, welcome back to our channel #DonePudingCrazySisters. మేమైతే వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసేసినాక మా డాడీ వస్తే టిఫిన్ చేసినాక ఇంకా మా ఇల్లు అయితే క్లీన్ చేస్తాము. రండి మీకు ఇక్కడ చూపిస్తాను క్లీన్ చేస్తాము. మా రూబీ చూడండి, ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మా రూబీ ఇక్కడికి వచ్చి పడుకుంటుంది. వాషింగ్ మిషన్లో మేమైతే క్లాత్స్ వేసాము. ఇప్పుడైతే మేము క్లీన్ చేస్తున్నాం చెప్పాను కదా. ఇప్పుడైతే బెడ్ పిల్లోస్కి కవర్స్ అయితే వేసి ఇంకా బెడ్స్కి కవర్స్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ ఇది అయిపోయింది అండ్ నెక్స్ట్ దీనికైతే ఇది తీసేద్దాము. ఇందాక దీనికైతే తీసేసాము అండ్ ఇప్పుడైతే తీసేస్తున్నాము. ఓకే, నేనైతే చిన్న పని మీద విజయవాడ వెళ్దాం అనుకున్నాము. అందుకని మా మమ్మీ అయితే రెడీ అవ్వమన్నారు. సో నేనైతే ఇప్పుడు స్నానానికి వెళ్తాను. ఇప్పుడైతే నైట్ వేరే వేసుకుంటాము, లంచ్ చేసినాకైతే న్యూ క్లాత్స్ వేసుకుంటాము. ఓకే, ఇప్పుడు నేను స్నానానికి వెళ్తాను. డాడీ అయితే నిన్న విజయవాడ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు పీచ్ మిఠాయి 2 బాక్సెస్ తెచ్చారు. నిన్నే ఒక బాక్స్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మ్యాంగోస్ కూడా తెచ్చారు. బంగిని పిల్లి తెచ్చారు. మా సైడ్ అయితే బంగిని పిల్లి అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇవైతే పచ్చి డేట్స్ అంట, బాగున్నాయి. షుగర్ కేన్లా ఉంది. అచ్చం టేస్ట్ అయితే బాగుంది, తీయగా ఉన్నాయి. తినండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఇది మా అందరి ఫేవరెట్ నేరేడుకాయలు అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను బాగా చేసుకున్నాను అండ్ హెయిర్ అయితే కోప్ చేయించుకోవడానికి కిందకు వచ్చాను మా మమ్మీ దగ్గరికి. అలానే సైడ్ ఏమో ఆనియన్స్ చాప్ చేస్తున్నారు. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ ఇంకా గోంగూర చికెన్ అనమాట. ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నారు మా మమ్మీ, దానికైతే కుక్ చేస్తున్నారు. మా అక్క మా రాఖీకి చేస్తుంది. వాళ్ళైతే మేము విజయవాడ షాపింగ్కి వెళ్తున్నాం. మేమైతే సగం దూరం వెళ్ళిపోయాము. మా చెల్లి టెక్స్ట్ బుక్స్ మర్చిపోయినాయని మళ్ళీ అన్నమలకి వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ ఇంటికి వచ్చాము. మా చెల్లి వెళ్తుంది టెక్స్ట్ బుక్స్ తేవడానికి. ఇదిగోండి టెక్స్ట్ బుక్స్ మా చెల్లి తీసుకొచ్చింది ఇప్పుడే వెళ్ళి. మర్చిపోయి చూడండి కార్లో ఎంత ప్లేస్ ఉన్నా కానీ మా చెల్లి ఎంత ఆకలించి లాంచ్ చేస్తూ ఉంటుంది ఎంతసేపు. మా అక్క ఒకటే సగం తీసేసుకుంది, అందుకే అసలు కొంచెమే కూర్చున్నాను. మా చెల్లి చూడండి మొత్తం కూర్చుంది. చూడండి వాతావరణం చాలా చేంజ్ వచ్చింది, మబ్బులన్నీ కమ్మేసినాయి. మరి ఇక్కడేమో టోల్గేట్ దగ్గర మా డాడీ హార్న్ కొడుతున్నారు. ఫైనల్గా మా షాపింగ్ కూడా అయిపోయింది. దాని తర్వాత నేను వీడియో తీస్తున్నాను, ఎందుకంటే షాపింగ్ చేసేది నా కోసం కాబట్టి నేను వీడియో తీయడానికి కుదరలేదు. అండ్ లోపల కూడా బట్టలు అయితే స్టాక్ చాలా ఉంది అండ్ సేల్ కూడా ఉంది. ఎస్ అవును, సేల్ కూడా ఉంది. నెక్స్ట్ మేమైతే షాపింగ్ చేసేసాం చాలా. మా షాపింగ్ మీకు నేను ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు చాలా అంత హడావిడిగా ఉంది. అండ్ లోపల ఏంటో ఏసీ ప్రాబ్లం ఏమో. ఏసీస్ ఉన్నాయి, చాలా ఏసీస్ ఉన్నాయి కానీ ఏసీ ఉన్నట్టే లేదు. చాలా ఏసీ అయినా సరే కానీ స్టాక్ అయితే చాలా బాగుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, అందుకని నేను షాపింగ్ చేశాను. ఇక్కడ సేల్ అయితే ఉంది అండ్ ఇప్పుడు మా చెల్లి స్వీట్ కార్న్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఏ షాపింగ్ మాల్కి వచ్చినా మేము స్వీట్ కార్న్ తీసుకోవడం మాత్రం కన్ఫామ్, ఎందుకంటే నాకు స్వీట్ కార్న్ చాలా ఇష్టం. మసాలాది ఒకటి, మసాలా కాకుండా ఒకటి అని ఈ మసాలా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. ఇదంతా 30 రూపీస్ అంట. వేడుకోండి బాగుంది. నేను స్వీట్ కార్న్ అయితే తినేసాం. ఇప్పుడు మా రాకీ గాడికి గిన్నె తీసుకుందామని, వాడు తినడానికి చిన్న గిన్నెలో వాడు తినడంట. వాడికి కూడా పెద్ద గిన్నె అయితే ఈ షాప్లో ఉంటే చిన్న గిన్నె లేకపోతే పెద్ద గిన్నె ఉంది. పెద్ద గిన్నెలో అయితే మా రాకీ గాడు వెళ్ళి కూర్చుంటాడు. షాప్లోకి వెళ్ళి ఒక గిన్నె వచ్చారు అండ్ ఈ షాప్లో ఏం లేదు.
బీసెంట్ రోడ్ అంటారు ఫ్రెండ్స్. ఇదిగా ఉండవు తెలుసా? ఇప్పుడు మేము డైమండ్ బుక్ సెంటర్కి వెళ్తున్నాం. అక్కడ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం. 9th క్లాస్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్. డైమండ్ బుక్ సెంటర్. మేమైతే ప్రతిసారి ఈ షాప్లో అయితే తీసుకుంటాము. 7th 6th 8th అయితే సిలబస్ మారిపోయింది, సో బుక్స్ పనికిరా అంట. డైమండ్ బుక్ సెంటర్లో అయితే బుక్స్ తీసుకున్నాం. మా చెల్లి 9th క్లాస్ సిలబస్ మారలేదంట. మారలేదు 8:30 పట్ని 8th క్లాస్ బుక్స్ ఇస్తుంటే తీసుకొని అన్నారు, ఎందుకంటే వాళ్ళు మారిపోయింది అంట. నెక్స్ట్ మా తమ్ముడు 6th క్లాస్, వాడి 1100 అంట, 1100. దాంట్లో 2 బుక్స్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అంటే ఏదో రీడింగ్ ప్రోగ్రామ్ అంట. అసలు నేను 6th క్లాస్ చదివేటప్పుడు ఈ బుక్సే లేవు. వాళ్ళేమో కళ్ళకద్ది తీసుకుంటారని డైలాగులు కొడితే మేము తీసుకున్నాం 1100 పెట్టి. మా చెల్లి చదివేది 9th అయితే 830 బుక్స్ కాస్ట్, అండ్ మా తమ్ముడు 6th 1100. ఇది 100 feet రూట్ అంటారు. ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫలూడా ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, షవర్మా ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. బజ్జీ పూరి 2 తింటాం, చాలా బాగుంటుంది. మేము టిఫిన్ తినట్లా, మేము షవర్మా తింటాం. మేము టిఫిన్ అయితే తినేసాం. ఇప్పుడు మా చెల్లి తమ్ముడికి షవర్మా తేవడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. మా చెల్లి మా తమ్ముడు షవర్మా తింటున్నారు. ఇప్పుడు షవర్మా అలా ఉంది, బాగుంది. ఇంటికి అయితే వచ్చేసాము, అయిపోయింది షాపింగ్, అయిపోయింది తింటా, అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇవే నా షాపింగ్ బట్టలు, ఈ సంచి అంతా నా షాపింగే. ఇంకా మేము పైకి వెళ్ళిపోయాం. మా రూబీ రాకీ పైకి వెళ్ళిపోయి హడావిడి చేస్తున్నాం. అండ్ మార్నింగ్ 2కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 11 అవుతుంది టైం. ఫుల్ టైర్డ్గా ఉంది, చాలా నీరసంగా ఉంది, అయిపోయిన పని. ఇంకా ఈరోజుకి ఇంతే మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.